నా కూడి తిని నా పక్క నుండి నా మెతుకులు తిని మేలంటావా, నవ్వుతూ ఆనందిస్తావా? ఎంత మాట అన్నారని ఈ రాజు కోపం వచ్చి అన్నాడంటారే, పక్క నిండా పాడుబడ్డ బావులో పడేయండి అన్నాడంట. దేవుని స్తోత్రం. ఎంతని కాలి చేతులు కట్టేసి సైనికులు పడవేసారంట. ఎరా ఇప్పుడు ఎలా ఉంది మంత్రి నీ పని అన్నాడంట. అయ్యా ఈ బావిలో ఉండటం కూడా నాకు మేలే అన్నాడంట. హల్లెలూయా హల్లెలూయా. ఈలోన ఆ అడవిలో ఉన్న చక్కగా కోయవాళ్ళు కేకలు వేసుకుంటూ వచ్చారంట. ఎక్కడో లెక్కలే సైన్యం అంతా కూడా వాళ్ళు సవారు చేస్తూ వచ్చి కాబట్టి పారిపోయారంట, తప్పించుకున్నారంట. రాజు మంటతో ఎటు ఉరకలేక ఆ చెట్టు కొమ్మ మీద కూర్చున్నాడంట. ఎట్టి ఉరికారంట. ఈ అడుగు మనుషులు వచ్చి ఆ రాజుని జాగ్రత్తగా కిందకి దింపి చక్క పల్లికిలో కూర్చోబెట్టి వాళ్ళు పాడుపడుకుంటూ తీసుకెళ్లారంట వారి నాయకుడి దగ్గరికి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తీసుకెళ్ళి అయ్యా మంచి నరపసుపు మనకు దొరికింది అన్నప్పుడు అదే మన దేవతకి బలి ఇవ్వాలనుకుంటున్నాగా బలిద్దాం, ఒక్కసారి వాడు నిలవాల చెక్ చేయాలి తీసుకురండి అన్నాడంట. వాళ్ళ రాజు దగ్గరికి తీసుకెళ్తే నిలువల్లా చెక్ చేస్తానంట. అరే మన దేవతకి ఈడు పనిచేయడురా, ఈడు మొండు కలిగిన వాడు, ఏమి లేదు, ఎక్కడ ఏ కొమ్మ మీద కూర్చున్నాడో అక్కడ ఎక్కి తీసుకెళ్ళిపో గట్టిగా గట్టిగా. మళ్ళా జాగ్రత్తగా తీసుకెళ్ళి ఏ కొమ్మ మీద కూర్చున్నాడో అదే కొమ్మ మీద కూర్చోబెట్టినారంట. హల్లెలూయా. అది జాయిగా చెట్టు దిగి ఈ సైన్యం అంతా దగ్గరికి చేరుకున్నాడంట. అరే మంత్రిని పైకి తీయండి అన్నాడంట. పైకి తీసాడంట. అప్పుడు రాజా ఎలా ఉందంటే అన్నాడంట, అరే ఇది నా మేలుకే, నేను గోతులో ఉండడం కూడా నా మేలుకే. దేవుని స్తోత్రం. అదే నేను పైన నన్ను ఎక్కడైనా పైన పడేసి ఉన్నట్టయితే నన్ను తీసుకెళ్ళి బలిచ్చేవాళ్ళే. నేను గోతులో ఉన్నా కాబట్టి పాడునీతిలో వారికి నేను దొరకలేదు, కనబడలేదు. నువ్వు కనబడ్డావు కాబట్టి నీకేలి లేదు, నేను కనబడలేదు, అందుకే నాకు మేలే అన్న రాజా. గట్టిగా చప్పట్లు పడ్డాము. హల్లెలూయా హల్లెలూయా. కొన్ని శ్రమలు మన మీదకి వస్తున్నాయి అంటే అది మనకు మేలే. శ్రమ లేకపోయినా సంతోషము రాదు. మనం అయ్యో నాకు ఎందుకు ఇన్ని శ్రమలు అనుకుంటాం. శ్రమ లేకపోయినా సంతోషము రాదు. ఒక భక్తుడు పాడుపడింది, నాకు చాలా ఇష్టం ఆ పాట. హల్లెలూయా. చక్కగా ఏమనంటే, ఇత్తనము విరగకపోతే ఫలించిన, కష్టాలే రాకపోతే కిరీటమే వచ్చిన, ఇత్తనము విరగకపోతే ఫలించిన, కష్టాలే రాకపోతే కిరీటమే వచ్చిన. దేవుని స్తోత్రం. గొలియాతును పడగొట్టడానికి దావీదు రావాలంట. ఈరోజు కష్టం లేకపోయినా సంతోషము లేదు. అందుకే దానియేలు సింహాలు గృహలోకి వెళ్ళటానికి కూడా ఒక గొప్ప సంతోషమే. గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. దానియేలు సింహాలు గృహలోకి వెళ్ళకపోతే ఆ విజయం లేదు. వారు ఏ రీతిగా ప్రయత్నం చేసినా అది మేలే. దానియేలుకి చదవాలి తల్లి తరతరగా. వారు ఒక రాయి తీసుకొని వచ్చి దాని మూసిరి అక్కడికే ఉంటూ మళ్ళీ చదువులేము. ఆ రాత్రి గమనించాడు ఆ మాటనే. రాజు ఉపవాసం ఉండి దేవుని ప్రార్థించాడు. అయ్యా నేను సేవిస్తున్న దానిని రక్షించు, నువ్వు నమ్మదగిన దేవుడు కాబట్టి అని ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఆయనకి నిద్ర పట్టగా తెల్లవారులు కూడా అటు ఇట్లు తిరుగుతున్నాడంట. దానియేలు చనిపోకూడదని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నాకు తెలుసు దానియేలు దేవుడు గొప్పవాడు, రక్షిస్తాడు అన్న మాట నాకు తెలుసు. అయినా నిద్ర పట్టలేదని కలవరపడ్డాడు రాజు. చదువు నేను తొందరగా.
నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు రక్షింపగలిగేనా అని అతనిని అడిగెను. అందుకు దానియేలు రాజు చిరకాలము జీవించు. గట్టిగా చెప్పలు కొడదాము, గట్టిగా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దానియేలు, నీవు నిత్యము ఆరాధిస్తున్న నీ దేవుడు గొప్పవాడు, నువ్వు క్షేమమేనా అని కేక వేస్తాడు గృహ దగ్గరికి వెళ్ళి. అప్పుడు దానియేలు అంటున్నాడు కదా, గృహంలో ఉండి సింహాల మధ్యలో ఉండి, రాజు నువ్వు చిరకాలము దేవుని స్తోత్రం, రాజా నువ్వు చిరకాలము జీవిస్తాను. దానియేలు మాట అంటగానే రాజు మనసు గంతులు వేసింది. హల్లెలూయా. దొర్లించండి రాయిని అన్నాడు. రాయిని దొర్లించారు. త్వరగా చదువునమాట. నా దేవుని దృష్టికి నేను నిర్దోషినిగా కనబడుతుంది కనుక ఆయన దూతనంపించి సింహములు నాకు ఏ హాని చెయ్యకోకుండా వాటి నోరు మోయించును. రాజా అనెను. రాజు గృహలో నుండి పైకి తీయమని ఆజ్ఞేయుగా అతడు తన దేవుని యందు భక్తి కలవాడైనందున అతనికి ఏ హానియు కలగలేదు. రాజు ఆజ్ఞేయగా దానియేలు మీద నింద మోపిన మనుషులను వారు తోడుకొని వచ్చి సింహముల గుహలో పడద్రోసిరి. చాలన దేవుని స్తోత్రం. ఆయన ఏ దోషము చేయలేదు, ఏ నేరం చేసిన వాడు కాదు కాబట్టి రాజు మాట అంటాడండి, దానియేలు ఆరాధిస్తున్న దేవుడే మన దేవుడు అని ప్రకటించింది అన్నాడు. దేవుని స్తోత్రం. నేను ఒక మాట చెప్తాను, ఎంత గొప్ప దేవుడిని ఎందుకు మర్చిపోతారో తెలియదు అనుకుంటాను. ఎంత గొప్ప దేవుడిని ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు, ఎంత గొప్ప దేవుడిని ఎందుకు తునీకరిస్తారు, ఎంత గొప్ప దేవుడిని ఎందుకు నోటు మాట వల్ల జారి విడుచుకుంటారు అని నేను ఒక్కొక్కసారి దుఃఖపడుతూ ఉంటాను. దానియేలు మనలాంటి ఒక మనుషుడే. సింహాలు తన చుట్టూ మోకరిల్లిని. దేవుని స్తోత్రం. షడ్రకు మిస్సక అబద్ధబోరు కూడా మనలాంటి మనుషులే. అగ్నిలో నుండి క్షేమముగా ఒక సముద్రంలో స్నానం చేసి బయటకు వచ్చినట్లుగా ఆడుకుని పాడుకుని బయటకు వచ్చారు. హల్లెలూయా హల్లెలూయా. రాజు అన్నాడు, అరే ఎంతమంది మీరు అగ్నిలో వేసిందంటే ముగ్గురు వేసాం రాజ్యా అన్నాడు. మరి నాకు ఏంట్రా నలుగురు కనబడుతున్నారే అన్నాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు రాజు అన్నాడు, చూడండి రా నాకు నలుగురు కనబడుతుందండి. అయ్యా మేము ముగ్గురు వేసిందే, మరి నాలుగో వాడు ఎవరు అంటే మేము ఆరాధిస్తున్నా నజరేయుడైన యేసు. భయము చెందకు భక్తుడా, బబులోన దేశమందునా స్తోత్రం. బబులోన దేశమందునా ఆ ముగ్గురు భక్తులు బొమ్మకు మొక్కనందునా పట్టి బంధించే రాజు అగ్నిలో పడవేసి, పట్టి బంధించే రాజు అగ్నిలో పడవేసి గట్టిగా ఓ భక్తుడా నాలుగో వాడు ఉంటాలేదా. పట్టి బంధించే రాజు అగ్నిలో పడవేసి, పట్టి బంధించే రాజు అగ్నిలో పడవేసి నాలుగో వాడు ఉంటాలేదా. ఓ భక్తుడా నాలుగో వాడు ఉంటాలేదా. భయము చెందకు భక్తుడా, ఛాయలు చూసినప్పుడు. భయము చెందకు భక్తుడా, నీ మాయలోక ఛాయలు చూసినప్పుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ముగ్గురిని బంధించేసారేమో కానీ నాలుగో వాడు ఉండలేదా? రోజు నువ్వు శ్రమలో ఉన్నావా, ఒంటరిగా ఉన్నావా? రెండో వాడిగా నా ప్రభు రాబోతున్నాడు. ఆమేన్.
ఒంటరిగా ఉన్నావా? నా ప్రభు నీకు తోడుగా రాబోతున్నాడు. ఎప్పుడో తెలుసా? నీ నోటు మాటను సాధనలో ఉంచబడుదురుగా. నేను ఒక్కొక్క మారు అనుకుంటా, ప్రభా మీరింత ప్రార్థన చేసి బాప్తిజం తీసుకుని ఈ లోకస్తరక పడిపోయి లోక మాటలు ఎలా అనగలుగుతున్నారు? నేను దుఃఖపడుతూ ఉంటాను. ఎందుకు ప్రభా? నిన్ను మళ్ళా గాయం చేస్తున్నారు, మళ్ళా ఇదిగో నీ హృదయంలో గుంజుతూ ఉన్నారు. నమ్మకర్థంగా ఎందుకు బ్రతుకుతున్నారయ్యా? చాలా బాధ అనిపించింది. ఆయన గొప్ప దేవుడమ్మా, నన్ను ప్రేమిస్తున్న దేవుడు. అగ్నిలో 4వ వాడుగా ఉన్నట్లుగా శ్రమలో నీకు తోడుగా నిలబడుదురు కాక. నువ్వు దయచేసి నీ మాటను సాధనలో ఉంచుకో. వాక్యం చదివిస్తుంది దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినాలి. దానియేలుని రాజు అంటున్నాడు, దానియేలు నీవు ఆరాధిస్తున్న దేవుడు సమర్థుడు. హల్లెలూయా. నీవెందుకు ఉండలేకపోతున్నావు? అయ్యా నీ మాటలో జారిపోతున్నాను. ఎందుకు భయపడట్లేదు? ఎందుకు నీలో నీవు కృంగిపోవట్లేదు? ఎందుకు భయం లేని భక్తి చేస్తున్నావు? శివకడిలోంచి దుర్దినంలో ఉన్నా, రాకడ సమీపంలో ఉన్నా, ఇంకా నువ్వు భయపడకపోతే నా ప్రభుతో ఏ బంధమును పెట్టుకోలేము. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏమన్నాడు? ఈ బంధము గొప్పదన్నాడు. దేవుని స్తోత్రం. ఈ బంధము గొప్పదన్నాడు. హల్లెలూయా. ఆరాధుడా యేసయ్యా, నీతోనే అనుబంధం మాధుర్యమే. ఆరాధుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. దేవుని స్తోత్రం. ఈ బంధం గొప్పది కాబట్టి నీవు నేను ఈ బంధంలో ముందుకు సాగుదురుగాక. ఈ కొద్ది మాటలు దేవుడు ఆశీర్వదించబడునుగా. ప్రార్థన చేసుకున్న తల వంచినట్లయితే ప్రతి ఒక్కరు కూడా తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకున్నాను. మిక్కిలి పరిశుద్ధుడా, మోహనతుడా, ప్రేమ కలిగిన దేవా, దయగల రక్షకుడా,